హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలరీ క్రేవింగ్స్. ఈరోజు గార్లిక్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: గార్లిక్ చికెన్ చేయడానికి మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం చికెన్లోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నవైతే 2 ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఒక పెద్ద టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము మరియు కొంచెం కొత్తిమీర వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లోకి 1-1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వింటర్ సీజన్లో ఈ గార్లిక్ చికెన్ని తప్పక ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ నైట్ స్టార్టర్గా కానీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మధ్యలో మూత తీస్తూ చికెన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనికోసం కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి 4 యాలకులు, 4 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారము, 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. చికెన్ని మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చికెన్లో నీరు మొత్తం ఇంకిపోయి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. ఆ మసాలాని వేసుకొని కలుపుకునే ముందు స్టవ్ని సిమ్లోకి మార్చుకోవాలి, లేకపోతే మసాలా అంతా అడుగు పట్టేస్తుంది. మసాలాని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం చికెన్లోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.